హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడే ఓటేసి వచ్చిన ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఇప్పటికి ఒకటి ఏం అర్థం కాదంటే, సిటీలోనేమో అసలు ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఓటు వేయరు. ఆ డెవలప్మెంట్ అంతా సిటీలోనే ఉంటుంది, కానీ ఓటు మాత్రం అస్సలే వేయరు. కానీ అదే పల్లెటూరులో చూస్తే ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు, వాళ్ళు పాపం నడవరాని వాళ్ళు, గుడ్డోళ్ళు వచ్చి కూడా ఓటేస్తారు. కానీ అదేందో సిటీలో మాత్రం మంచిగా బాగా చదువుకొని మళ్ళీ డెవలప్ కావాలి, ఇండియా ఏమో ఇట్లున్నది అట్లున్నది అది ఇదని మాట్లాడతారు. కానీ ఒక ఓటేయాలి, రేపు అదే ఓటేసి మనం ప్రశ్నించవచ్చు, మనం చదువుకొని ఉన్నామన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఒట్టిగానే మాట్లాడతారు ఫ్రెండ్స్. అలా కాకుండా మనం ఓటేయాలి, తర్వాత దాన్ని ప్రశ్నించాలి. అసలు ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది, అసలు ఎందుకు ఈ మనం డెవలప్మెంట్ కావట్లేదు అని. సో అందుకోసమే నా వంతుగా నేను వెళ్ళిన ఓటేసి వచ్చిన, నేను వేసిన, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓటేసినాం ఫ్రెండ్స్. సో ఈ నెక్స్ట్ ఏం ఎలక్షన్స్ ఉన్నా కూడా నేను చెప్పాలనుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరు ఓటేయండి, ప్రశ్నించండి ఎందుకు అని. అంతేకాని ఏదో మనం ఊరికే ఉండి ఇలా అలా అని అనడం, కామెంట్ చేయడం కాకుండా మనం ఓటు వేయాలి. తర్వాత ఓటు అనేది ఎందుకు వేసాం, దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. కానీ ఓటు వేయకుండా ఊరికే ఇంట్లో పండుకొని ఉండి ఏదో ఓటు వేయడానికి కూడా 5 నిమిషాలు కేటాయించలేని జనాలు ఉన్న రోజులు ఈ భారతదేశం అయితే బాగుపడది. ఓటు వేయండి ఫ్రెండ్స్. చదువుకున్న వాళ్ళు, నన్ను అడిగితే ఇంకా చదువుకున్న వాళ్ళు నిలబడాలి. ఈసారి ఇంకా నేను అబ్జర్వ్ చేసింది అయితే మా పంచ ఎలక్షన్లో కూడా అంతా యూతే నిలబడ్డారు. అలానే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అందరూ యూతే రావాలి. కనీసం ఈ యూత్ రావడం వల్లనన్నా ఈ రాజకీయం అనేది ఏంటిది అనేది జనాలకు తెలుస్తుంది. అంతేగాని మనం ఏదో ఏజ్ బార్లు వాళ్ళ వీళ్ళు చదువుకొని వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఉపయోగం అయితే ఏముండదు. వాళ్ళు ఒక చట్టాల పరంగా కూడా వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు ఫ్రెండ్స్. అందుకోసమే ఒకటే, జనాలు కంపల్సరీ చదువుకున్న వాళ్ళని, మంచి నాలెడ్జ్ పర్సన్ని ఎన్నుకోవాలి. ఆ నిలబడే వాళ్ళు కూడా కంపల్సరీగా చదువుకుని ఉన్న వాళ్ళు అయితేనే బెటర్. సో ముందు ముందు ఈ పార్టీలు వాళ్ళు కూడా ఏం ఆలోచించాలి అంటే, కొంచెం చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది యూత్కి అవకాశం ఇస్తే ఇంకా బెటర్. కానీ ఏదో సీనియర్ 2 సార్లు గెలిచాడు, 3 సార్లు గెలిచాడు అని ఆ పాత వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏం మార్పు అయితే రాదు. వాళ్ళు ఎప్పుడూ అదే ఆ పదవి తప్ప వాళ్ళు డెవలప్మెంట్ అయితే ఏం చేయరు ఫ్రెండ్స్. సో అందరూ ఓటు వేయండి. ఈ ఓటు వేయడం వల్లనే మనం ప్రశ్నించే హక్కు వస్తుంది ఫ్రెండ్స్. ఓటు ఫర్ డెవలప్మెంట్. ఈ ఓటు హక్కు అనేది మనకు రాజ్యం కల్పించింది. సో మనం ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, వాటిలో కూడా ఓటు వేయండి. ప్రతి ఎలక్షన్లో ఓటు వేయండి. ఒకటే, ఓటు వేయండి, ప్రశ్నించండి. ప్రశ్నించడం వల్లనే ఏమైనా మార్పు వస్తుంది. ప్రశ్నించకపోతే అయితే మార్పు రాదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.